విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. అమరావతిలో భూ సేకరణ భూ సమీకరణ ఈ అంశాలకు సంబంధించి గతంలో జరిగినటువంటి తప్పిదాలను సవరించే ప్రక్రియకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే సిఆర్డీఏ పరిధిలో ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కొన్ని కేసులు పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. సిఆర్డీఏ పనులకు కూడా ఆటంకంగా మారుతున్నాయి. ఈ విషయంలో మొన్ననే క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకున్నాడు. 340 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమిని, కేసులు సమస్యలతో ఉన్నటువంటి భూమిని వదిలేస్తూ దాని పైన ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేస్తూ ఫర్దర్గా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకునే దానికి వెసులుబాటు కల్పిస్తూ ఏపీ సిఆర్డీఏ కమిషనర్కి పూర్తి అధికారాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవో ఒకసారి మనం చూద్దాం, దాని డీటెయిల్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తం చూస్తే కనుక ఇది చాలా చిన్న ఇదిలా కనపడవచ్చు. ఇక్కడ మొత్తం 50,000 ఎకరాలు, దాదాపుగా 54,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇక్కడ 34,000 ఎకరాల భూములు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులందరూ కూడా ఇచ్చారు. అయితే ఇందులో కూడా ఈ మధ్యలో అంటే మొత్తం ల్యాండ్ ఇచ్చారు, కానీ ఎక్కడెక్కడ మనకు అన్ని చిన్న చిన్న కమతాలు ఉంటాయి కాబట్టి సమస్య అలానే ఉంటుంది. కొన్ని చోట్ల అక్కడ ఒక 2 ఎకరాలు, అక్కడ ఒక 3 ఎకరాలు ఇట్లా ఆగిపోయినవన్నీ కూడా చూస్తే 340 ఎకరాల దాకా లెక్క తేలింది. 343 ఎకరాలు అని చెప్పని అంటున్నారు. 42, 43 ఎకరాలు. సో వీటికి సంబంధించి వీళ్ళు కేసులు వేశారు. ఆ కేసులు ఇప్పటికీ తేలకుండా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల అక్కడ వచ్చేటువంటి ప్రాజెక్టులకి ఇబ్బందికరంగా మారుతుంది. ల్యాండ్ పూలింగ్ విషయంలోనూ సహకరించడం లేదు. ఇందులో రకరకాల రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రాజెక్టులను ప్రస్తుతానికి పక్కన పెట్టడం, హోల్డ్ చేయడం, ఆ ల్యాండ్ పూలింగ్ని ఆపేయడం అనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్దాం అనుకుని కూడా అది వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి తాజా జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఏంటంటే పూర్తి అధికారాలు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కి అప్పగించారు. కమిషనర్ దాని ప్రకారం ఫ్రెష్ ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తానికి స్కోప్ కలుగుతుంది అనమాట. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇవాళ రిలీజ్ చేసినటువంటి జీవో ఇది. దీనిలో ఇనిషియేషన్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అండ్ ల్యాండ్ విత్డ్రాయల్ ఆఫ్ ప్రీవియస్ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్స్. కొత్తగా తీసుకోవాల్సినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కొంత ఉంది. ఎందుకంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారు. దానికి సంబంధించి విమానాశ్రయం దగ్గర నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ వరకు అనేక కొత్త ప్రతిపాదనలు వచ్చినాయి. స్పోర్ట్స్ సిటీ, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ హబ్, స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పని ఒకటి చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా అందులో ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి ఫర్దర్గా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇందులోనే క్లియరెన్స్ ఇచ్చారు. ఇది విత్ రిఫరెన్స్ టు ద అబౌవ్, ఇది గతంలో ఇచ్చినటువంటి విత్డ్రాయల్ ఆఫ్ 343 సెంట్స్ అంటే 343 ఎకరాల 30 సెంట్ల భూమికి సంబంధించి ప్రీవియస్ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ అండ్ టేకెన్ నెసరీ లీగల్ యాక్షన్ ఇన్ పెండింగ్ కోర్ట్ కేసెస్ బేస్డ్ ఆన్ ద ఒపీనియన్ ఆఫ్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ టు అకార్డ్ పర్మిషన్ టు ద కమిషనర్ టు ఫైల్ రీఎక్విజిషన్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ పార్సిల్స్ అండర్ ద ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రిహాబిలిటేషన్. ఇవన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ కింద ట్రై చేశారు. అప్పట్లో చాలా సమస్యలు వచ్చినాయి. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వెళ్దాం అనుకున్నారు, కానీ సహకరించే పరిస్థితి లేదు కాబట్టి కోర్టు కేసులు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ల్యాండ్ ఎక్విజిషన్ మెథడ్లోనే మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. సో బిఫోర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు అండ్ వెన్ రిక్వైర్డ్ ద completion of ongoing projects and land allotments to institutions and returnable plot allotments under the capital city development. సో దీనివలన ఇతర ప్రాజెక్టులకి క్యాపిటల్ సిటీలో చేయాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కొత్తగా ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఏంటంటే ఈ లిటిగేషన్లో ఉన్న ల్యాండ్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ పక్కన పెట్టేస్తారు. ల్యాండ్ పూలింగ్కి ఇతర వాటికి అడ్డం వస్తున్నటువంటి వాటన్నిటిని కూడా మినహాయింపు చేసి కొత్తగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్కి వెళ్ళేటువంటి వెసులుబాటు ఏపీ సిఆర్డీఏ కమిషనర్కి కలిగిందనమాట. సో ఈ డిలే అనేది ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్నటువంటి డిలే దాన్ని పరిహరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పని చెప్తున్నారు. దాని ప్రకారమే మొన్న క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ అయింది కాబట్టి ఇది ఫైనల్గా గవర్నమెంట్ జీవో రూపంలో రిలీజ్ చేసింది. సో ఏపీసీఆర్డీఏ కమిషనర్కి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్కి ఈ బాధ్యతలన్నీ కూడా ఉంటాయి. ఈ కేసుల పరిష్కారం, అలానే ఇబ్బంది అవుతున్నటువంటి ల్యాండ్ పార్సిల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ మోడల్లో తీసుకోవాలి, దానికి సంబంధించి రైతులతో మాట్లాడడానికి కానీ వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళను ఒప్పించి ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం దాన్ని తీసుకునే విధంగా కమిషనరు ఇతర అధికారులు కూడా ఇప్పుడు కసరత్తు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంటుంది.